అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పుంజుకుందా? జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల సందర్భంగా ఉవ్వెత్తునగిసిపడినటువంటి క్యాడరు పలు చోట్ల సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, రక్తదాన కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలియజేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒంగోలు, కందుకూరు, కొండేపి, అద్దంకి, సంతనూతలపాడు, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో మరి జగన్మోహన్ రెడ్డికి బాగా గ్రాండ్ గా కూడా బర్త్డే వేడుకలు నిర్వహించారని తెలియజేసుకోవచ్చు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని అంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒంగోలులో అన్నదానం, వస్త్రదానం, అదేవిధంగా రక్తదానం, ఇతర కార్యక్రమాల ద్వారా కూడా ఒంగోలులో వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారని కూడా తెలియజేసుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే అదరగొట్టారు. కొత్తపట్నంలో జరిగినటువంటి అక్కడ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల సందర్భంగా అక్కడ జరిగినటువంటి కొంత గందరగోళ పరిస్థితులు ఒంగోలు రాజకీయాల్లో కొంత కలవరం పెట్టాయని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల సందర్భంగా అక్కడ పోలీస్ వర్సెస్ వైసీపీ నాయకులకు కొంత అత్యుత్సాహం మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వారి ఇరువురు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకొని మాటలు దాడి చేసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు, డీజేలు పెట్టే క్రమంలో కూడా పోలీస్ పర్మిషన్ లేదని లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఐ తోటి అక్కడ కొత్తపట్నంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కొంత వివాదాలు జరిగినటువంటి పరిస్థితుల్లో నిన్న మనకి చూస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగం హైలైట్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు మరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా బాగా యాక్టివ్ గా పాల్గొంటూ పలు చోట్ల మరి కొంత స్లమ్ ఏరియా అంటే మనకి ఏజెన్సీ ఎర్రగొండపాలెం అంతా కూడా మనకి కొంత ఏజెన్సీ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డికి గ్రాండ్ గా బర్త్డే విషెస్ చెప్పారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో అక్కడ లోకల్ గా వైసీపీ సమన్వయకర్త ఆయన ఆధ్వర్యంలో కూడా భారీగా మరి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి క్యాడర్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కూడా తెలియజేసుకోవచ్చు. గ్రాండ్ గా కనిగిరి కాన్స్టిట్యున్సీలో దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కూడా మరి వైసీపీ కొంత పుంజుకుంటుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి సేవా కార్యక్రమాల ద్వారా కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా బర్త్డే విషెస్ చెప్పారని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అన్నారాంబాబు ఆధ్వర్యంలో పొదిల్లో కూడా మరి సేవా కార్యక్రమాల ద్వారా మార్కాపురం కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డికి గ్రాండ్ గా బర్త్డే వేడుకలు నిర్వహించి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో మరి ఆయన నాగార్జున రెడ్డి గారు, అద్దంకి కాన్స్టిట్యున్సీలో మనం చూసినట్లయితే మరి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఎక్కడా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొంత ఇది ప్లస్ అయ్యేటువంటి అవకాశం. ఎందుకంటే తమ అధినేత బర్త్డే వేడుకల సందర్భంగా కూడా వైసీపీ ఎక్కడా కూడా తొందరపాటు చర్యలకు వెళ్లకుండా బర్త్డే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని తమ అధినేతకు గ్రాండ్ గా కూడా సేవా కార్యక్రమాల ద్వారా బర్త్డే వేడుకలు చేసుకోవటం ఇది మంచి శోభ పరిణామం. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పుంజుకుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ప్రకాశం జిల్లాలో పలు సేవా కార్యక్రమాల ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డికి జన్మదిన వేడుకలు అదరగొట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దర్శిలో జరిగినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నంలో కూడా పోలీసులు వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధమే జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీ ఉరకలేచే ఉత్సాహం మరింతగా కూడా దూకుడుగా మరి వైసీపీ సేవా కార్యక్రమాల ద్వారా కూడా మరి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు గ్రాండ్ గా చెప్పటం, గ్రాండ్ గా నిర్వహించేలాగా కూడా వారంతా క్యాడర్ ను మోటివేట్ చేయటం మనం చూసాం. కోటి సంతకాల సేకరణ కూడా మరి ఒంగోలులో కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజల్లోకి వెళ్లే సాహసం అయితే వైసీపీ చేసింది. సంవత్సరం తర్వాత అధికారం పోయిన తర్వాత వైసీపీకి ఇంత ఫాలోయింగ్ రావడానికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి 2024 ఎన్నికల్లో గ్రామాల్లో ఎవరైతే పనిచేశారో ఆ స్లీపర్ సెల్స్ అన్ని కూడా వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది వైసీపీకి కొంత బలం చేకూర్చే అంశం. ప్రధానంగా కూడా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ను మోటివేట్ చేసి గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులను ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు రాకుండా క్యాడర్ను ఒడిసిపట్నంలో మరి దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మోటివేట్ చేసి వైసీపీ క్యాడర్ను ఒడిసిపట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. దానికి ఉదాహరణకి కొత్తగా వైసీపీ సమన్వయకర్తలుగా బాధ్యతలు చేపట్టినటువంటి లీడర్షిప్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారంతా మరి అండగా ఉంటూ రాబోయే రోజుల్లో వైసీపీని యాక్టివ్ రోల్ పోషించేలాగా కూడా కార్యకర్తలతోటి ఏ చిన్న సమస్యలు వచ్చినా కూడా మరి వాటన్నిటిని మరి కూర్చొని మాట్లాడుకొని కూడా రాబోయే రోజుల్లో మరింతగా కూడా సేవా కార్యక్రమాల ద్వారా మరి వైసీపీ కూడా ముందుకు పోతుందని మనం తెలియజేసుకోవచ్చు. కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా మరి అక్కడ వైసీపీ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు భారీగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు భారీగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి ఈ ఉత్సాహంతో మరింత దూకుడుగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తే కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉన్నారు. మరి సంతనూతలపాడులో కూడా బదిరుల పాఠశాలలో అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ, అదేవిధంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు అక్కడ లోకల్ గా సమన్వయకర్త, ఆయన ఆధ్వర్యంలో కూడా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో భారీగా సేవా కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డికి గ్రాండ్ గా కూడా బర్త్డే విషెస్ చెప్పారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దర్శిలో అయితే లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ అదరగొట్టారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ముఖ్యంగా కూడా దర్శిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మండలాల్లో ముండ్లమూరు గాని, తాళ్ళూరు గాని, దొనకొండ గాని, కురిచేడు ఆయా ప్రాంతాల్లో లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా రక్తదానం చేసి తమ అభిమాన నేత అధినేతకు జన్మదిన వేడుకలు ఆ స్థాయిలో కూడా వారు తెలియజేశారని మనం తెలియజేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పశ్చిమ ప్రకాశంలో మాత్రం వైసీపీ నాయకులు అదరగొట్టారని మనం చెప్పుకోవచ్చు. దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, అక్కడ కార్యకర్తలు అయితే భారీగా సేవా కార్యక్రమాలు చేశారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా రక్తదానాలు చేస్తూ తమ అధినేత తమ గుండెల్లో ఉండారని చెప్పి కూడా భారీగా సేవా కార్యక్రమాలు చేసుకున్నారు. అదేవిధంగా పలు చోట్ల అన్నదానాలు చేశారు. రోగులకు పండ్లు, స్వీట్లు తదితర వాళ్ళు కూడా పంపిణీ చేశారు. మరి చోట్ల వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ ఇదే ఉత్సాహంతో గనక మరింత దూకుడుగా వెళ్తే అది వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని కూడా రాజకీయంగా ప్రకాశం జిల్లాలో వైసీపీపై జోరుగా చర్చ నడుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియోస్. మీకు సంబంధించినటువంటి ఈ వీడియోలో గనక ఏ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా వాటిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియోస్కి సంబంధించి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్ స్పష్టంగా తెలియజేయండి. మీ ప్రాంతంలో జరిగే సంఘటనల గురించి కూడా నాతోటి పర్సనల్ గా చర్చించండి. నా ఫోన్ నెంబర్ కూడా మీకు దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. హ్యాపీగా కూడా మీరు నాతోటి మీ అనుభవాలు షేర్ చేసుకోండి. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో మరింత కొత్త జర్నలిజం తోటి కూడా మరి రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూస్ కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆర్కే మరి కొత్తదనం తోటి కూడా కొత్త సంవత్సరంలో ప్రేక్షకులను అలరించనున్నారని కూడా తెలియజేసుకుంటాం.